స్టార్స్ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అధ్యక్షులు గౌరవ కలెక్టర్ గారికి, అలాగే మన చిత్తూరు ఎమ్మెల్యే జీజేఎం గారికి, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ అన్న గారికి, ఇంకా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులకి, ఇక్కడికి చేసిన తల్లిదండ్రులందరికీ పేరు పేరున నమస్కారాలు. అదేవిధంగా ఎవరైతే షైనింగ్ స్టార్స్గా ఈరోజు ఇక్కడ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. ఇప్పుడే పెద్దలందరూ కూడా చెప్పారు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ యొక్క ఫ్యూచర్ ఏంటి అంటే పిల్లలే. మీరు బాగా చదువుకొని మంచిగా మన రాష్ట్రానికి గొప్ప పేరు తీసుకురావాలి అనే ఉద్దేశంతోనే మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయాల మేరకు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ బాబు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అంగన్వాడీ స్టూడెంట్ దగ్గర నుంచి రేపు వాళ్ళు పెద్దలై వాళ్ళ పీజీ అన్ని లాస్ట్కి వాళ్ళు జాబ్ చేసేది కూడా మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఉండాలి అనే ఉద్దేశంతో ఎంతో సంకల్పంతో మనందరి కోసం ఎంతో కృషి చేస్తున్నారు. మీరు పిల్లలందరూ కూడా ఇలాంటి మంచి అవకాశాన్ని, మీలో ఉన్న ప్రతిభని గుర్తించి మీకు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈరోజు మీకు ఒక గుర్తింపుని ఇస్తున్నారు. దీని ద్వారా ఇంకొంతమంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళందరూ కూడా బాగా చదువుకొని మన ఆంధ్ర రాష్ట్రానికి ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఎంతో గొప్పగా ప్రయత్నిస్తున్నారు. కాబట్టి మీ ద్వారా ఇంకా రాబోయే పిల్లలు కూడా మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళు ఈసారి ఒక 100 days ప్రోగ్రామ్ కూడా పెట్టారు. అది ఎంతవరకు యూజ్ అయిందమ్మా మీకు? హ్యాండ్ రైజ్ చేయండి, ఇది మాకు బాగా బెస్ట్ అయింది మేడం అనేసి. చాలా వరకు ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా, అంటే కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న చదువు పైన కాన్సన్ట్రేషన్ చేయలేని వాళ్ళందరికీ కూడా అది చాలా సక్సెస్ఫుల్ అయింది. దానివల్ల ఈసారి పర్సంటేజ్లు కూడా చాలా పెరగడం జరిగింది. సో రాబోయే రోజుల్లో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలని పెట్టాలని మన లోకేష్ బాబు గారు ఈ రోజు నుంచే ప్రయత్నిస్తున్నారు. ఎవరైతే ఉత్తమమైన టీచర్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సింగపూర్కి పంపించి అక్కడ ఏ విధంగా ఎడ్యుకేషన్ చెబుతున్నారు, మన పిల్లల్ని ఇంకా టెక్నికల్గా వాళ్ళ యొక్క స్కిల్స్ని బయటకు తీసుకురావాలని, ఏ విధంగా కష్టపడాలి అని ప్రతి ఒక్కటి కూడా ఆయన అక్కడ పరిశీలించి టీచర్స్ ద్వారా అవన్నీ మీకు అందించేలాగా ఎన్నో నూతనమైన కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి మీకు ఈ ప్రభుత్వంలో మీరందరూ చదువుకుంటున్నారంటే చాలా చాలా అదృష్టవంతులు మీరు. కాబట్టి ఈ అదృష్టాన్ని వినియోగించుకోండి. ఎప్పుడు మన యొక్క ఎయిమ్ అనేది హైగా ఉండాలి. మనం ఏదైతే లక్ష్యం తీసుకుంటామో అది ఎప్పుడు కూడా ఉన్నతంగా ఉండాలి. దాన్ని అందుకోవడానికి అందమైన కళలు కనాలి, ప్లస్ అంత ఎక్కువ మనం హార్డ్ వర్క్ చేయాలి. ఇప్పుడే మన కలెక్టర్ గారు అన్నారు, ఈ రోజుల్లో ఐఏఎస్ అనేది చాలా ఈజీ. అంటే మనం అంత డెడికేటెడ్గా ఒక తపస్సు లాగా, అంటే ఇంకా మన లైఫ్ అదే. అంటే ఈ 5-6 years మీరు ఎంత హార్డ్ వర్క్ చేసి గొప్పగా చదువుకుంటారో అది మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి మీ తల్లిదండ్రుల యొక్క సహకారాలతో, మీ గురువుల యొక్క సహకారాలతో మీరు ఇంకా అభివృద్ధి పథంలో వెళ్ళాలని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొకసారి మీ అందరికీ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. జై హింద్.